గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మాత్రం ఫ్రీ ఫైర్ మాత్రం ఆడబోతున్నాం అనమాట. చాలా రోజులు అవుతుంది ఫ్రీ ఫైర్ ఆడి, అందుకని ఈ రోజు మాత్రం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. అది కదా బిఆర్ ర్యాంకెడ్. ఎందుకంటే చూడండి పక్క గోల్డ్ 2 మొన్న నేనైతే ప్లాటినం 2 వరకు వచ్చాను. ప్లాటినం 2 వరకు అయితే ఇంకా ఒక వారం రోజులు ఆడలేదు, ఎందుకంటే ఎగ్జామ్ అని చెప్పేసి ఇంకా ఫోన్ ముట్టుకోలేదు. అంటే ముట్టుకున్నాను కాబట్టి గేమ్ ఆడలేదు. ఇంకా చదువుకోదా నచ్చుకోదా అని చెప్పేసి ఇంకా గేమ్ ఆడలేదు అనమాట. వారం రోజులు పట్టుకొని ఇంకా తర్వాత చూస్తే చూడండి ఇంకా అలా అని చెప్పేసి నేను కాపీ వచ్చి డిలీట్ చేశాను. గేమ్ డిలీట్ చేసినాక ఒక వారం రోజుల తర్వాత చేస్తే మరీ గోల్డెన్ 1 ఉంది అని చెప్పేసి ఇంకా నేను లోపల ఉన్న సింహం బయటికి తీయాలని చెప్పేసి ఇంకా నేను మాత్రం మరి ప్లాటినం 2 పెట్టి ఫుల్ అంతా హీరో అలా అన్నీ అంతా వెళ్ళిపోయి అలా అంతా చేసుకుంటూ మనం వీడియోస్ అంతా పెట్టుకొని అలా అని చెప్పేసి మరి చూపిద్దామని చెప్పేసి బిఆర్ రాను, అందుకని వచ్చాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు ఒక్క రిక్వెస్ట్, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మరి నేను చెప్పలేను, నేను లైక్ వచ్చేసేయండి. ఇంకా వెళ్ళిపోతాం పదండి. ఇంకా ఏం లేట్ పదండి. ఇంకా కొత్తగా త్వరగా ఫ్లైట్ దొరకట్లేదా బుక్ చేసుకోవడానికి? ఇంకేంటి చదువుతుంది గైస్? ఇంకైతే ఎవరు చూడట్లేదు. మరి మీరు వ్యూస్ చూస్తున్నాను గ్యాస్, వీడియోస్ చూస్తేనే కదా ఎవరైనా చూస్తున్నా ఎంతమంది చూస్తున్నాను తెలిసేది. అందుకనే ఓకే. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం డిస్ప్లే పర్లేదు సెన్సిటివ్లో మనం ఫుల్ పెట్టేస్తాం. ఎందుకంటే మన జనరల్ ఫ్రీ లుక్ అని చూస్తుంటే మనకి ఇది అంటే సరిగ్గా తిరగట్లేదు. వెనక ఆర్డర్ అంటే ముందున ఒకటి ఉంటే షూట్ చేస్తుంటే మరి వెనక్కి తిరిగేసరికి మనం షూట్ చేస్తున్నాడు. అలా అవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. ఫ్రీ లుక్ అన్ని 200కి పెట్టేసుకున్నాను. స్కోప్ పోతే పర్లేదు, బాగానే అవుతుంది. లాంగ్ రేంజ్కి షార్ట్ రేంజ్కి కొన్ని స్కోప్ లేదు, కాకపోతే స్కోప్ అనేది చేశాను నేను. పర్లేదు, బాగానే కొంచెం క్లారిటీగా కనబడుతుంది. అండ్ ఇంకా ఎక్కడ దిగుదాం? ఇప్పుడు అందరూ దిగేసి చూడండి. అరే అక్కడ డోర్ ఓపెన్గా లేదురా, అలా దిగేస్తున్నారా? ఏమో మ్యాజిక్ అంటారు దాన్ని. మనకు దిగేద్దాం. ఎక్కడ దిగుదాం అంటే నాకు తెలీదు. బాక్సింగ్ జిమ్ దిగదాం పదండి. ఇంకా అక్కడ ఆవిడ దిగుతున్నాను హాలిడే. మనం బాక్సింగ్ జిమ్ కాదు, ఇల్లు దగ్గర దిగుతాను. ఇల్లు దగ్గర దిగితే కొంచెం సేఫ్టీ. అక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళి అటు సైడ్ నుంచి గన్స్ అన్ని లోడ్ అన్నీ వేసుకొని అంతే ఇంకా యుద్ధానికి సిద్ధమని చెప్పేసి ఇంక పదండి. మనోడు న్యాచురల్గా పరిగెడుతున్నాడు. ఇది మాత్రం నచ్చింది, ఇలా చేశారు. అంటే ఇది ఇంకా అది యూఎంపీ దొరికింది, చాలు ఇంకా జనకి ఇది తీసేద్దాం, ఎందుకంటే అవసరం లేదు. యూఎంపీ తీసుకొని ఫస్ట్ యూఎంపీ పెట్టేద్దాం, ఇంకా చాలు. ఇంకా బుల్లెట్స్తో వాళ్ళు అక్కడ కూడా దిగాడు, చూస్తే మన్నేసేస్తారు. మరీ యూఎంపీ మరీ వేసేసుకుందాం, పర్లేదు. అండ్ ఇక్కడ ఏమొచ్చి ఇంకా ఓకే. ఇప్పుడు ముందు అప్డేట్ అంటే ఇక్కడ అప్పటి వరకు మనకి ఇది ఒక కీ ఉంటుంది, దాన్ని బట్టి ఇది ఉంటుంది అనుకున్న ఒకటి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమొచ్చి ఇది పెట్టారు. ఇది దీంట్లో నేను ఇది చేస్తున్నాను. దీంట్లో ఇది బాగుంది. అంటే అస్మాటిక్ కీ వెతుకోవాలంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది అలా కాదు. కాబట్టి అందుకనే ఇది బాగుంది. కొంచెం అదే ఓపెన్ చేయడంలో కొంచెం ఫ్రీ ఉంది. ఇక్కడ గన్స్ ఉన్నాయి, తీసుకోవాలి. అవండి యూఎంపీ దగ్గర
ఇది పెట్టేద్దాం, ఎందుకంటే 2 యూఎంపీలు ఉన్నాయి. లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఉన్నాయి, గువాచా తీసి పెట్టేద్దాం. అండ్ ఇది అవసరంలే, ఇది కూడా ఎస్విడిఏ. ఇంకా అక్కడికి వెళ్దాం, ఇది వెళ్దామండి. అండ్ హెల్త్ పర్లేదు, 3 ఉన్నాయి, పర్లేదు. ఇంకా గాయస్ ఇక్కడ రావడం నన్ను చేస్తున్నాడు అన్నమాట, ఇంకా తెలియట్లేదు, కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు అక్కడ చెట్టు వెనక లాక్కుంటున్నాడు. అండ్ ఇక్కడ కార్ కదిలేదు, ఏంటిది ఉంది. ఆగరా బాబాయ్, చంపేసల్లో ఉన్నారు ఒక్కొక్కడు. హెల్ చేసుకుందాం ఫస్ట్. బ్లూ అమ్మా, అమ్మయ్యా నాయన, ఒకేసారి మాటలు రావట్లేదు, ఇంకా కుట్టేస్తున్నాడు. ఇంకా అది కుట్టేస్తున్నాడు నన్ను, నేను కొట్టలేను అనుకున్నాను, నేను కాకపోతే కొట్టేస్తున్నాడు. అంతలోపు నాది త్వరగా రీలోడ్ అయిపోయింది, ఇంకంతా వేస్తున్నాను. ఈ ఇల్లుకి వచ్చాం, మన చెప్పిన ఇల్లు. అండ్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఎవరు అది, ఆ ఇల్లులో ఉన్నాడు, ఇక్కడ అక్కడ ఉన్నాడు. ఇది మేనేజ్ చేసుకుని ఇక్కడ దిగాలండి, ఇక్కడ ఉన్నాడు. అది భలే పడింది ఒక్కొక్కడికి. అందరూ ఇప్పుడు చూసుకున్నాం ఎవరితో పని. నాకు MP40 అవసరం లేదు, కాకపోతే యూఎంపీ చాలా అందరినీ వేసేస్తాను. యూఎంపీ ఒక్కటి ఉంటే చాలు నాకు. MP5 కూడా పర్లేదు నాకు, MP40 కూడా పర్లేదు నాకు వేసేయడానికి. కాకపోతే నాకు యూఎంపీ కొంచెం ఇష్టం, ఎందుకంటే నేను స్కిన్ వేసాను కాబట్టి. ఆ MP5కి MP40కి వేయలేదు, అంటే రాలేదు అనుకోండి. అందుకని ఇక్కడ కూడా ఉన్నాడు, ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఉన్నాడు, ఇక్కడే వస్తున్నాడు. అనవసరంగా బుల్లెట్స్ చేస్తూ అదే ఈడవడం ఉన్నాడు. లాంగ్ రేంజ్ వద్దు భయ్యా, నాకు ఆల్రెడీ ఉంది. అండ్ ఇక్కడ ఎవడో ఉన్నాడే, చూచలేదా అక్కడ, పర్లేదండి. 18 మెంబర్స్ మనం ఇంకా 4 చంపాం, పర్లే, మనమే గెలవడం కాలేదు, మనమే గెలవాలి. అక్కడేదో ఉంది లూట్, అక్కడ వద్దురా నాయన, చాలా మంది ఉంటారు అక్కడ, ఫుల్ నన్ను వేసేస్తారు మధ్యలో పెట్టి ఒక్కొక్కడున్నా. వెయిట్ తొందర పడద్దు. అక్కడ కూడా కార్ వేసుకుని వచ్చేస్తున్నాడు. తమ్ముంటే ఇక్కడ రారా, చూసేసుకున్నాం. అలా కొట్టాను కాయిన్స్ అని కిందన, ఇద్దరిని లేపలేదు, ఒకరిని లేపాను. ఎందుకంటే నేను లేపిన వాడు ఇంకోటిని షూట్ చేశారు, అందుకనే ఇంకొని షూట్ చేసిన వాడిని నేను లేపిస్తాను. ఇక్కడ సంథింగ్ విషయాలైనా ఇక్కడ కార్లు తిరిగేస్తున్నాయి. మన కార్లు వేసుకొని గురితే పడుతుంది అంటున్నారు, డ్యామేజ్ తెలుసు, పడుతుంది, కన్ఫర్మ్ పడుతుంది.
అమ్మని దొరికాడు రా. ఏ మనం మనం ఇక్కడ ఎందుకున్నాం ఇక్కడ? ఏ ఇది నాకు తెలుసు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. స్ట్రిక్ జోన్ నుంచి తప్పించుకోవాలి. అది వచ్చాం. ఇక్కడ అక్కడ ఉండుంటాడు. అప్పుడు జోన్లో చచ్చిపోడా కొనుక్కోవాలి. కొద్దిగా ఈ వీడియో మాత్రం మీకు లేట్ చేయను. ఇక్కడ ఉందాం గైస్. మీకు చూపించడం ఒకటి మర్చిపోయాను. నా దగ్గర ఒకటి డివైస్ ఉంది. ఆ డివైస్తో డైలాగ్ కంప్లీట్ చేయరా. కంప్లీట్ చేసుకునేవరా బాబు. అక్కడ నుంచి షూట్ చేస్తున్నాడు. నేను చూసుకోలేదు ఆడక్కడ ఉన్నాడు. ఆరో కనబడుతుంది. ఎక్కడ రాదు. పైన ఉన్నాడు. పైన నుంచి షూట్ చేస్తున్నాడు. ఇంత మహానుభావుడు రా. నేను అక్కడ పడుతున్నాను. ఇక్కడ అట్లేదు. వెయిట్ ఆడొచ్చాడు బయటికి. మనకి ఎందుకు వెయిట్ మనం కనబడకూడదు వాడికి. అది అయిపోయాడు. ఇప్పుడు మీరు ఎవరు నాయన మొన్న చంపేసేలా అన్నాడు. వచ్చాడు. అది మ్యాన్. ఆడు కదిలిపోతున్నాడు. నాకు కదలు రావట్లేదు అక్కడ. అది చిన్న ఇరుకులు అలాగా 1% కాదు. అంత నాకు తెలీదు. ఒక చిన్నది ఆ చంపేస్తే నాకు గోల్డెన్ 3 వచ్చేస్తుంది. అనవసరంగా ఫినిష్ చేసుకున్నా నాకు తెలీదు. జస్ట్ ఒక 48, 49, 50 3% అంటే అంతకుమించి ఎక్కువ కాదు. 3%. మరి ఇంకే చేద్దాం. అండ్ గైస్ ఈవిడికి ఇంతే. అండ్ ఈవిడి కాదు. అండ్ బియర్ ర్యాంక్ రావాలనిపిస్తుంది ఇంకోసారి కాదండి. లేదు ఇంక ఏదైనా ఆడాలి కూర్చొని. ఈటాడతాం. లోన్ మూవ్ ఆడదాం పదండి. లోన్ మూవ్ ఆడేసి ఇంకా నేను బంద్ చేస్తాను. వీడియో బంద్ చేయొచ్చు, బంద్ చేయకపోవచ్చు. అది ఆడాలని దృష్టిలో నాకుంది కాబట్టి నేను ఆడతాను అనుకున్నా. అది తెలియదు ఏడాడతాను. ఆడతాను లేదు నాకే తెలియదు. ఇది స్నైపర్ ఎందుకు రా నాకు? ఇలా స్నైపర్ అందుగా రాదంటే రే షూట్ చేద్దరు. ఉన్నాడా? అది షూట్ కరో. అదే దాసమి గారికి ఏంటి అదే పాట నా ఏదో వచ్చింది.
ఓకే స్నైపర్ కొట్టాలి కొట్టాలి కొట్టాలి. మీరు కూడా అన్నాడు ఈ స్నైపర్లో ఇది బాగుంది. స్నైపర్ లేడు బెస్ట్ అనుకుంటా. పర్లే మన స్నైపర్లో కాదు లాంగ్ రేంజ్లో బెస్ట్, మన షార్ట్ బెస్ట్. ఎందుకనే మనం ఏడు తీద్దాం ఇవంత తీసేద్దాం పదండి. అది స్కిన్ ఉంది అందుకని చేద్దాం అనుకోకండి, ఇష్టం అనుకోదు కాదు, ఒక్కసారి ట్రై చేస్తాను అంతే. ఎందుకంటే అంటే లోన్ బుల్ఫ్లో ఎప్పుడు యూఎంపీ తీయలేదు ఎవడునా, అండ్ నేను కూడా తీయలేదు. అందుకనే ఈసారి అది హెడ్ ఇవే కాదురా, నేను కూడా బాగా ఆడతాను అవునా, అందుకనే ఎవరు తీయలేదు. అందుకని నేను ఇప్పుడు తీసాను ఫస్ట్ టైం ఇన్ లోన్ బుల్ఫ్ యూఎంపీ తీయడం అని పెట్టాలి టైటిల్ దీనికి. ప్లీజ్ అన్న ఊడు కదా, నువ్వు చేయనివ్వా, నన్ను కంప్లీట్ చేయనివ్వా. MP40 తీసాడు పర్లే, ఇంకా 2 మ్యాచెస్ ఆడినాం. ఇంకా మన పట్టాల్సింది ఆడి గురించి, మన గురించి తెలియదు ఆడికి, అందుకని ఇంకా ఆడద్దాం పదండి. రే చెప్తాను రా, గ్యాబ్లురా హెల్త్ తీసుకొనిరా. సరే గైస్ ఆడు ఒక మ్యాచ్ టు విన్, అందుకని మనం ఒకటి చేద్దాం, నార్మల్గా చంపుకోవడం కాదు ఫ్రెండ్షిప్ అని చేద్దాం. అండ్ అందుకనే మనం ఇది తీసేద్దాం బ్లూ వాళ్ళు తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి. సరే గాయస్ ఇట్ చేసాం, ఫ్రెండ్షిప్ చేసుకున్నాను అనుకున్నాను కానీ అవ్వలేదు. అండ్ గాయస్ ఈ వీడియోకి ఇంతే, అండ్ టేక్ కేర్.